వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ నరేష్ గారు, మాజీ సైనికులకు ప్రభుత్వ ప్రోత్సాహకాల కింద వారికి కొంత ల్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ తెలిసింది ఏంటంటే 10 ఇయర్స్ వరకు వాళ్ళ యొక్క భూమిని వినియోగించుకోవచ్చు. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అమ్ముకునేటువంటి రైట్ వస్తుంది. సో ఎప్పుడు అది కూడా రిజిస్ట్రేషన్ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు. అయితే ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సైనికులు అయితే ఏంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చినటువంటి ల్యాండ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే దగ్గర ఎన్ఓసి తెచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి నడుస్తుంది. అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో కూడా ఈ మాజీ సైనికులకు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఈ ప్రాబ్లమ్ని ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నారు. అయితే మీరు ఈ మధ్య ఈ యొక్క మాజీ సైనికులకు ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్లో ఏదైతే ఉందో ఎన్ఓసిని నేను ఫ్రీగా 1 రూపీ కూడా తీసుకోకుండా నా యొక్క సొంత ఖర్చులతో వాళ్ళకి నేను చేస్తానని చెప్పి మీరు ముందుకు రావడం జరిగింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ మీకు ఎలా వచ్చింది, ఏంటి అసలు దీని గురించి మొత్తం? జనరల్గా వెనెలా ఫౌండేషన్ చెప్పి నాకు ఒక స్వచ్ఛంద సంస్థ ఉందండి. ఆ సంస్థ ద్వారా గత 9 సంవత్సరాల నుంచి జనవరి 26 ఆగస్టు 15 రోజు అందరూ ఏం చేస్తారు అంటే, ఏం చేసినా చేయకపోయినా ఫస్ట్ వైట్ అండ్ వైట్ వేసుకుని జెండా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి స్టేటస్లు పెడతారు. అది మాత్రం మ్యాండేటరీగా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. రైట్, ఫోటోలు దిగేసిన తర్వాత వెళ్ళిపోతారు, అంతే. దేర్స్ అండ్ ది మ్యాటర్. అయితే మన ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేశభక్తిని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి జాతీయ నేపథ్యం ఉన్నటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, అంటే జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంటి మీద జెండాలు ఎగరవేయడం లాంటివి కూడా జరుగుతుంది. దానికి కొద్దిగా అడ్వాన్స్కి వెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే కనుక వెహికల్స్ మీద, ఆటోల మీద, కార్ల మీద కూడా జెండాలు ఎగరేసం చేస్తారు. దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక ప్రభుత్వాలు దేశభక్తిని పెంపొందించే క్రమంలో ఎగరేయమంటున్నాయి, కానీ మన దేశానికి ప్రతిగా నిలిచేటువంటి జాతీయ జెండాని ఏ విధంగా జాగ్రత్త పరచాలి, ఏ విధంగా భద్రపరచాలి, ఫ్లాగ్ కోడ్ ఏం చెప్తుంది అని చెప్పి మాత్రం వాళ్ళకి అవేర్నెస్ కల్పించడంలో విఫలమైపోయినాయండి. సో బీయింగ్ అన్ అడ్వకేట్గా అండ్ వెన్నెల ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్గా, ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నా వంతు పాత్ర ప్రజలకి ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ జనవరి 26 ఆగస్టు 15 రోజు రాత్రి, ఎందుకు రాత్రి అంటున్నానంటే కనుక మున్సిపల్ వర్కర్సు చీపురు పెట్టే కంటే ముందుగా నేను నాకు వీలైనంత ఏరియాల్లో నా సభ్యులతో తిరిగి కింద పడినటువంటి పునరుపయోగించలేనటువంటి జెండాల్ని, అది రోడ్డు మీద కావచ్చు, మురికి కాలువల్లో కావచ్చు, చెత్త కుప్పల్లో కావచ్చు, ఆ జెండాలన్నీ సేకరించి ఫ్లాగ్ కోడ్ ప్రకారం గౌరవప్రదంగా ఖననం చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. ఓకే. సో అందులో భాగంగానే మరింత దేశభక్తిని పెంపొందించాలి అని చెప్పని జనవరి 26, 2026 సంవత్సరం, అంటే మొన్న రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఎవరైతే కనుక దేశం కోసం పోరాడిన సైనికులు ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నా వంతు దేశానికి ఇంకేం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు సర్వీస్లో చేసి బయటికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రోత్సాహాల కింద ల్యాండ్ యొక్క అవైలబిలిటీని బట్టి 3 ఎకరాల, 5 ఎకరాల, 10 ఎకరాలు మాజీ సైనికులకు అనేది కల్పించడం జరుగుతుంది. ఆ పట్టా ఇచ్చేటప్పుడే ఆ పట్టా టర్మ్స్ అండ్ కండిషన్స్లో 10 సంవత్సరాల తర్వాత సదరు భూమిని అమ్ముకోవచ్చు అని చెప్పుకొని కూడా ఒక క్లాజ్ అనేది పెట్టడం జరుగుతుంది. తదనుగుణంగా కూడా ఆ జీవోలో మెన్షన్ చేసి ఉంటుంది క్లియర్గా. అయితే ఎవరైతే కనుక ఈ మాజీ సైనికులు ఉన్నారో 10 సంవత్సరాలు సదరు భూమిని సాగు చేసుకున్న తర్వాత, అనుభవించిన తర్వాత ఆ యొక్క కుటుంబ అవసరాల నేపథ్యంలో, అది ఆర్థిక అవసరాలు కావచ్చు, ఆరోగ్యపరమైన అవసరాలు కావచ్చు, కుటుంబంలో పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి చదువుల నిమిత్తం కావచ్చు, పెళ్ళిళ్ళ నిమిత్తం కావచ్చు, ఆ సదరు భూమిని అమ్ముకోవాలి అని అంటే మాత్రము దాన్ని రిజిస్ట్రేషన్ యాక్ట్ 22A అంటే నిషేధిత భూముల జాబితా అని అంటారు తెలుగులో, దాంట్లో పెట్టడం జరుగుతుంది. అయితే అదేం జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీరు ఆ భూమి రిజిస్ట్రేషన్ కాదు, ఇది అసైన్డ్ డీఫామ్ లావణి పట్టా కింద చూపిస్తుంది. మీకు ప్రభుత్వము ఇచ్చిందంటున్నారు,
దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తే ఆయన దాన్ని వెరిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి పంపిస్తే అక్కడి నుంచి మాకు లెటర్ వస్తే మేము ఆ జాబితా నుంచి వాటిని తొలగిస్తాము అని చెప్పి ఒక మెలిక పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం బాగా గమనించదగ్గ విషయం ఏంటి అని అంటే కనుక వీళ్ళందరికీ భూములు ఎప్పుడు ఇచ్చారు అని అంటే కనుక 1988, 75, 86, 87 గతంలో ఇచ్చినటువంటి భూములు. అప్పుడు అభివృద్ధి అనేది అంతంత మాత్రమే ఉండేది, మనందరికీ తెలిసిన విషయమే. సో అప్పుడు ఊరి చివరు అప్పుడే కొండల గుట్టల్లో ఇచ్చేటోళ్ళు. ఈ రోజు నగరీకరణ వేగవంతంగా జరిగిన క్రమంలో సదరు భూములు ఏమైనాయి అని అంటే కనుక రేట్లు పెరగడం జరిగినాయి. అంటే కొన్ని భూములు కోట్లలో కూడా పలకడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక వీళ్ళందరూ ఈ కలెక్టర్ ఆఫీసుల చుట్టూరు, CCLA కమిషనర్ చుట్టూరు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూరు, స్టాంప్స్ అండ్ ఐజీ చుట్టూరు తిరుగుతూనే ఉంటున్నారు పాపం. వాళ్ళు దేశానికి సేవ చేసి వచ్చారు. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం, ఇలా తిరగగలుగుతున్నాము. పక్కనున్న దేశాలు మన మీద యుద్ధం చేయాలి, మన యొక్క దేశ నాశనం కోరుకోవాలి, వినాశనం కోరుకోవాలని చెప్పి చూస్తున్నా కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి మనల్ని కాపాడుతున్నారు అంటే కనుక వాళ్ళ పాత్ర చాలా కీలకమైనది. ఆ విధంగా సైన్యానికి పంపించడంలో ఆ కుటుంబ బాధ్యత కూడా మరువలేనిది. ఆ విధంగా సైన్యానికి చేసుకుని వచ్చి దేశం కోసం పోరాడి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నప్పుడు రేపటి రోజున వీళ్ళ పిల్లల్ని సదరు మాజీ సైనికులు పంపించేటువంటి పరిస్థితి ఉంటుందా అండి దేశం కోసం? ఎందుకంటే బిడ్డ మాకే ఇంత చేసి వస్తేనే ఇన్ని కష్టాలు పెడుతురు, మనం చేసి ఏం చేస్తామని చెప్పనేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు పట్టించుకోరు అక్కడ. అయితే ఏంటి అని చెప్పని అంటారు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా నాకు తెలుసు కాబట్టి నేనేం చేశాను అని అంటే కనుక జనవరి 26న ఈ సదరు ఏ విధంగా అయితే కనుక ఎక్కడైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండ్స్కి ఎన్ఓసి గురించి ఇబ్బంది పడుతున్న మాజీ సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఉచితంగా ఇంక్లూడింగ్ జిరాక్స్ కాస్ట్ కూడా పెట్టుకొని వాళ్ళకి ఫ్రీగా ఎన్ఓసి ఇప్పిస్తాను అని చెప్పని నేను తెలియజేయడం జరిగింది. నా యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి భారీ ఎత్తులో స్పందన రావడం జరిగింది, నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్రోచ్ అయిన క్రమంలో దానికి సంబంధించిన న్యాయ ప్రక్రియ ఏదైతే ఉందో కనుక ఆ ప్రక్రియ అనేది నేను చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే కనుక ఈరోజు ప్రజాస్వామ్యంలో మనకి ఒక రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు ఆ రూల్ ఆఫ్ లా వైలేషన్ జరిగినప్పుడు అంతిమంగా ఎక్కడికి వెళ్ళాలి? కోర్టులకు వెళ్ళాలి. ఈరోజు మీకు ఏ ప్రధాన న్యాయమూర్తిని తీసుకున్నా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ప్రధానమైన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారిని తీసుకున్నా కూడా ఇప్పుడు వరకు చేసినట్టు ప్రతి ఒక్కళ్ళు చెప్పేసి సూక్తి ఒకటే, న్యాయవాద వృత్తి అని అంటే కనుక అది డబ్బులు సంపాదించుకునేది కాదు. 10 మందిలో న్యాయపరమైన అవగాహన పెంచి వాళ్ళకి ఒక ఉపయోగపడే విధంగా మనం చేయాల్సినటువంటి ప్రాథమిక కర్తవ్యం అని చెప్పాను. అది నేను తూచా తప్పకుండా పాటిస్తా కాబట్టి నేను చేస్తానంటే నాకు తెలుసు లా ఈజ్ వెరీ క్లియర్, లా ఏం చెప్తుంది ఏంటి అని చెప్పాను. సో అందుగురించే అధికారుల యొక్క చర్యల్ని డిక్లేర్ చేయండి యాజ్ ఏ ఇల్లీగల్ అని చెప్పని హైకోర్టుకు వెళ్ళటం జరుగుతుంది. తద్వారా రిట్లు వేసి వాళ్ళకి ఆ విధంగా ఎన్ఓసి వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసులు ఇప్పుడు చూసుకుంటే 1 కాదు 2 కాదు, సో కోకొలలు అనమాట. ఏదైతే ఉంది మాజీ సైనికులు వాళ్ళ యొక్క ప్లేస్ని అమ్ముకోవడం కోసం వాళ్ళు పడే స్ట్రగుల్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఆ కేసులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంతమందికి మీరు ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది ఎందుకు చేయాలి అనుకున్నారు? అండ్ దీని వెనుక మీరు ఎటువంటి బెనిఫిట్స్ని ఆశించారు? ఎగ్జాక్ట్లీ, ఏదైనా సరే ఎవరైనా అంటే ఒక పథకం కానీ లేదు అని అంటే కనుక ఒక ప్రమోషన్ కానీ చేస్తున్నారు అని అంటే కనుక ఒక ఆఫర్ లాంటిది ఇస్తున్నారు అంటే కనుక వీళ్ళకి ఎటువంటి లాభం లేకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు తలెత్తడం అనేది సర్వసాధారణం కూడా. సో నేనే ఎందుకు చేయాలి అని చెప్పని అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటి అని అంటే కనుక నేను ఇది ఫస్ట్ కాదండి చేయడం. ఇది నాకు తెలిసి 75, 80 గతంలో కూడా నేనేం చేసినా తెలుసా, ఏదైతే కనుక విద్యార్థులు ఉంటారో విద్యార్థులు చదువుకునే క్రమంలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఉమ్మడి రాష్ట్రాల్లో. దాని తర్వాత ప్రభుత్వాలు మారినా కూడా సదరు పథకాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద చదువుకోవడం జరుగుతుంది. అది డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ సీట్స్ కావచ్చు, XYZ ఏదైనా డిగ్రీ ఆర్ పీజీ కోర్స్ కావచ్చు. ఈ విధంగా వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళ డిగ్రీ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసే క్రమంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ సదరు విద్యా సంస్థలు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని వేడిపించడం జరుగుతుంది. ఎందుకు అని అంటే కనుక ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు అందలేదు కాబట్టి మీ సర్టిఫికేట్లు మీకు ఇయ్యం.
కావాలి అనుకుంటే కనుక మీ ఫీజు మీరు చెల్లించి తీసుకుని వెళ్ళండి అని చెప్పని. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు పెండింగ్ ఉందని చెప్పని విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం అండి? సో సదరు విద్యార్థులందరికీ కూడా ఉచితంగా నేను సర్టిఫికేట్స్ ఇప్పిస్తాను అని చెప్పని ఇప్పటి వరకు ఒక 100 మందికి ఇప్పించానండి. రైట్, టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్క విద్యార్థి చెప్తా ఉంటాడు, నేను నరేసార్ వీడియో చూశాను, వెళ్ళాను, ఇప్పించాడు అని చెప్పని. అదేవిధంగా నేను గతంలో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఉప్పల్ నియోజకవర్గంలో ఎవరైతే కనుక బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లీగల్ అంశాలన్నీ కూడా ఉచితంగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే చేయడం జరిగింది. సో అవి కూడా మీకు టెస్టిమోనీస్ ఉంటాయి. అదేవిధంగా ఖమ్మానికి సంబంధించి ట్రైబల్కి సంబంధించిన ల్యాండ్స్, అక్కడ ఉన్నటువంటి అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు బలవంతంగా లాక్కుని ట్రైబల్స్కి సంబంధించినటువంటి కేసులు విచారించడానికి ప్రత్యేకమైన జ్యుడిషియల్ అధికారులకు మాత్రమే అర్హతలు ఉంటాయి. కానీ దాన్ని తొంగలో తొక్కి రెవెన్యూ అధికారులే జ్యుడిషియల్ అధికారులాగా వ్యవహరించి సదరు తాండావాసుల్ని మోసగించి వాళ్ళ యొక్క భూముల్ని అప్పనంగా అగ్రకులాల వాళ్ళకి బడాబాబులకి దోషి పెడతా ఉంటే కనుక అది చట్ట వ్యతిరేకం అని చెప్పని ఆ ట్రైబల్స్ తరపున నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది హానబుల్ హైకోర్టులో. చెప్పుకుంటూ పోతే ఈ టైం సరిపోదు, మీకు మినిమం 10 రోజులు పడుతుంది నేను చేసినవన్నీ. అందులో భాగంగానే నేను ఈరోజు దేశభక్తిని పెంపొందించాలనే విధంగా మాజీ సైనికులకి ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు దీని వెనక ఏం పొందుతారు, ఇవన్నీ చేసి ఏం చేస్తారు అని అంటే కనుక నేను ఈరోజు ఒక ప్రజానాయకుడిగా ఎదగాలి అని అనుకుంటున్నాను. రేపటి రోజున నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఒక ఎంపీ అవ్వాలన్నా, ఒక ఎమ్మెల్సీ అవ్వాలన్నా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాక్షేత్రంలో నేను ఓటు అడగాలి అని అంటే కనుక నేను వాళ్ళకంటూ ఏదో చేసి ఉండాలిగా. సంథింగ్ XYZ నేను చేయిస్తే రేపటి రోజున అధికారం వచ్చిన తర్వాత ఇంతకు మించి అద్భుతాలు చేసి చూపిస్తానని చెప్పని వాళ్ళకి నేను చెప్పుకోవాలి. అందరిలాంటి మూసధోరణితో వెళ్ళేటువంటి నాయకుడు నేను కాదు. 1000 కోట్ల డబ్బులు నా దగ్గర లేదు, రాజకీయ వారసత్వం నా దగ్గర లేదు. ఏముంది, నా దగ్గర గళం ఉంది, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. సో ఆయా 2 వాటిలతో నేను వాళ్ళ యొక్క సమస్యలు తీర్చి నాతో అయినంత వరకు, మొత్తం ప్రపంచాన్ని మార్చేంత దమ్ము శక్తి నా దగ్గర లేదు, నేను అంత మహాత్ముడిని కాదు, నా దగ్గర మంత్రదండం కూడా లేదు, నాతో అయినంత వరకు చేసిన తర్వాత వాళ్ళకి ఒక రిలీఫ్ ఇచ్చిన తర్వాత రేపటి రోజున అధికారం వస్తే ఇంకెన్ని అద్భుతాలు చేస్తాను మీరే ఆలోచించుకోండి అని చెప్పి నేను వెళ్తాను. ఓకే, దేట్స్ అండ్ ది మ్యాటర్. అంతకుమించి ఏముంటుంది? 100% ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి అని అంటే కనుక ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏముంటుందండి, నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి, గెలిపించిన తర్వాత ఇది చేస్తా. క్వైట్ కామన్ థింగ్. ఫస్ట్ అసలు ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం అనే ఆలోచన కలిగినప్పుడు నీకున్న బలంతో నువ్వు వాళ్ళకి ఏం చేయగలవు అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఈరోజు నేను చేయగలిగింది ఇదే, వీళ్ళకి నాతో అయ్యింది, అది నేను చేస్తున్నాను. రేపొద్దున వాళ్ళు ఆశీర్వదిస్తే ఇంతకు మించి బ్యూటీ నేను చేయగలను. ఇప్పుడు ఒక పొజిషన్, ఐ మీన్ ఒక యాజ్ ఎ లాయర్గా వాళ్ళకి ఎంతవరకు మీ యొక్క సబ్జెక్ట్కి ఎంతవరకు అయితే వాళ్ళకి హెల్ప్ చేయగలరో అంతవరకు చేస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. రేపు ఒక పొలిటీషియన్గా మీరు ఎదిగిన తర్వాత అంతకు మించి చేస్తాననేటువంటి ఒక వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం కాకపోయినా కూడా ఒక మీకున్నటువంటి పరపతితో వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయగలరో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. చిన్న లాజిక్ అండి. ఈరోజు ఒక అడ్వకేట్గా ఉన్నాను. ఒక తహసీల్దారు అక్రమంగా వాళ్ళకి సంబంధించిన భూమిని లాక్కోవడమో, పట్టా ఇవ్వకపోవడమో, లేదు అంటే కనుక ఒక రిజిస్ట్రేషన్ అధికారి రిజిస్ట్రేషన్ చేయకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడమో జరుగుతుంది అనుకోండి, అన్ని లీగల్గా ఉన్నప్పుడు. ఒక లాయర్గా అయితే కనుక నేను ఫోన్ చేస్తే కనుక అయితే ఏంట్రా అని అంటాడు, అయితే ఏంటి భయపడాలా నీకు అని అంటాడు. అదే ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్సీనో ఫోన్ చేస్తే ఆ విధంగా అధికారి మాట్లాడతాడా? మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటుందా? ఉండదు. ఈరోజు ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు కోర్టు ద్వారా న్యాయం పొందడానికి వేచి చూసేటువంటి, అఫ్కోర్స్ నేను ఉచితంగా చేసినా కూడా కోర్టుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ వేచి చూసే ధోరణి ప్రజలకు ఉండదుగా. ఒక ఫోన్తో పని అయిపోతుంది కదా. ఒక శంకర్ నరేష్ ఒక 100 మందికి కేసులు వేయాలి అని అంటే కనుక సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అదే అధికారం ఉంటే కనుక ఒక ఫోన్తో పని అయిపోతుంది. ఒక ఫోన్తో 100 మంది పని అయిపోతుంది. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి పని కూడా అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ.